నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలు కొట్టుకోనక్కర్లేదు, నీటిని ఇచ్చిపుచ్చుకుందామన్న బాబు. ఖమ్మంలో పోడు భూముల వివాదం, అటవీ అధికారులతో మహిళలు వాగ్వాదం. నిజామాబాద్ లో పార్టీల మధ్య చిచ్చు, కర్రలతో దాడి చేసుకున్న కార్యకర్తలు. వైజాగ్ లో న్యూడ్ వీడియోల కలకలం, నలుగురిని చితకబాదిన యువతులు. తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట దక్కింది. గచ్చిబౌలి పిఎస్లో తనపై నమోదైన కేసును గురువారం హైకోర్టు కొట్టేసింది. సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో 2016లో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి లక్ష్మయ్యలపై గచ్చిబౌలి పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే కేసును కొట్టేయాలని 2020లో సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 20వ తేదీన ఇరువైపుల వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ ఉత్తర్వులు వెలువరించింది. ఘటన జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ లేరని దర్యాప్తులో తేలిందని విచారణ చేపట్టిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఫిర్యాదుదారులు చేసిన ఆరోపణల్లో సరైన సాక్ష్యాధారాలు లేవని గచ్చిబౌలి పిఎస్లో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నిన్న మీటింగ్ జరిగిందే బనకచెర్ల మీద జరిగిందని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం బనకచెర్ల ఎజెండాలోనే లేదని అబద్ధం మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఎజెండా పేపర్ తీస్తే మొదటి పాయింటే బనకచెర్ల ఉందని కేటీఆర్ తెలిపారు. ఎజెండాలో మెయిన్ పాయింటే బనకచెర్ల ఉందని కేటీఆర్ తెలిపారు. రామానాయుడు గారు అనుకుంటా ఆయన పేరు, బయటకు వచ్చి ఏం చెప్పిండు, ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో పేపర్లు ఏం రాసినాయి, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, సాక్షి తీయండి, ఈనాడు తీయండి, ఆంధ్రజ్యోతి తీయండి, ఆంధ్ర ఎడిషన్ చూడండి, స్పష్టంగా చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. మీటింగ్ పెట్టిందే బనకచెర్ల కోసం, ఎజెండా నెంబర్ 1 బనకచెర్ల కాదంటాడా రేవంత్ రెడ్డి? అజెండా ఐటమ్ చూపెట్టమంటారా? ఇప్పుడు నెంబర్ 1 ఐటమే బనకచెర్ల లేదని బుకాయించడం ముఖ్యమంత్రికి తగునా? నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి చెప్పినారు, ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి గారు, మేము అడిగినాం బనకచెర్ల గురించి, రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, కమిటీ వేసినాం, 30 రోజుల్లో ఒడిచిపోతుంది, 31వ రోజు మా శిష్యుడే కాబట్టి ఆడిచ్చినట్టు ఆడతాడు, ఆయన జుట్టు మా చేతులుంది, ఓటుకు నోటు కేసు ఇంకా ఉన్నది కాబట్టి ఏమన్నా చేస్తాం అని ఫుట్బాల్ ఆడుతున్నారు. చంద్రబాబు కోవట్ను పెట్టుకుని ఇలా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ రైతుల ప్రయోజనాల పట్ల శాశ్వతంగా విద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అర్థం కాదు ఏముంది. నిజం చెప్తున్నారు, మీరు అనుకుంటున్నారా? పొరపాటు. రేవంత్ రెడ్డికి శాపం ఉన్నది, నిజం చెప్తే తల 1000 ముక్కలు అవుతుందట. ఎన్ని నిజాలు చెప్పిండండి? బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది కాబట్టే ఫోన్ ట్యాపింగ్ అరాచకం బయటపడిందని, లేకపోతే ఇప్పటికీ అది కొనసాగేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. సామాన్యులను మావోయిస్టులుగా ముద్రవేసి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారని, కేసీఆర్తో పాటు ఈ నేరానికి పాల్పడిన వారందరికీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిట్ పిలుపుతో ఇవాళ మల్లన్న విచారణకు హాజరయ్యారు. మల్లన్న వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన మల్లన్న తనతో పాటు అనేక మంది ఫోన్లను గత ప్రభుత్వం ట్యాప్ చేసిందని, చివరకు కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను అధికారులకు అందజేశామని, మరికొంతమంది సమాచారం ఉందని, అది త్వరలోనే అధికారులకు పంపిస్తామన్నారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని అధికారులు చెప్పారన్నారు. అధికారాన్ని నిలుపుకునేందుకు బీఆర్ఎస్ చేసిన అన్ని దుర్మార్గాల్లో ఫోన్ ట్యాపింగ్ అతిపెద్ద దుర్మార్గమన్నారు. వ్యక్తిగత హక్కులను హరించిన కేసీఆర్ కుటుంబంపై నాటి అధికారులపై చర్యల కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తానన్నారు. మా ఫోన్లని ట్యాప్ చేయడం జరిగింది. నాదే కాదు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా వల్ల కూడా అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పనిచేసినారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అక్కడికి వచ్చే పనులే చేసినంటే ప్రజల ఫోన్లు ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది?
ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అధికారులు వీటికి సంబంధించినటువంటి అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఏమని పెట్టుకున్నారు, ఆ జియో వాళ్ళకి ఏమని పెట్టుకున్నారంటే వీళ్ళు మావోయిస్టులు సానుభూతి పరులు, వీళ్ళ డాటా కావాలి, సిడిఆర్ కావాలని చెప్పి పెట్టుకున్నారు. ఆ ఈమెయిల్స్ అని చూడడం జరిగింది. అలాగే అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అవి దాదాపుగా టాలీ అయినాయి. నేను గతంలో ఏ అంశాలు ఈ ట్యాపింగ్కు దారి తీసినాయి, ఏ అంశాలు మీకు అనుమానాలు కలిగినాయి అంటే ఆ వివరాలన్నీ అందించడం జరిగింది. ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం కనుక పోకపోయిన ఉంటే ఈ అరాచకం ఇప్పటికి కూడా కొనసాగేదేమో, ఇది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఆ ప్రభుత్వం దిగిపోయింది కాబట్టి ఇవాళ ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా తీవ్రమైన నేరం. ఎందుకంటే సామాన్య ప్రజల్ని మావోయిస్టులుగా, సామాన్య ప్రజల్ని దోషులుగా చూపిస్తూ ఫోన్లు ట్యాప్ చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. అలాగే తెలంగాణ నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మాల్యాలలో సీఎం చంద్రబాబు పర్యటించారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి హంద్రినీవాకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన సభలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం అన్నారు. హంద్రినీవా ప్రాజెక్టు నీటితో బాగుపడే రైతులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాయలసీమ కరువు కష్టాలు, ప్రజల బాధలు తనకు తెలుసని తెలిపారు. అనంతపురంలో కరువు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ తమ పార్టీ అని సీఎం తెలిపారు. ఈరోజు మనం చేస్తున్న గొప్ప ప్రయత్నంలో మరో అడుగు ముందుకేశాం. 4 సార్లు సీఎం అయ్యాను, కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాను. నిన్న మొన్న ఢిల్లీలో అనేక కార్యక్రమాలు చేశాను. కానీ ఈరోజు సీమకు నీళ్లిచ్చే కార్యక్రమం వల్ల వచ్చే తృప్తి, సంతోషాన్ని నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సీమని మార్చేది ఒక్క నీరు. అదే సమయంలో దీన్ని బలంగా నేను నమ్ముతున్నా. నేను ఈ ప్రాంతంలోనే పుట్టాను, ఈ ప్రాంతంలోనే పెరిగాను. రాయలసీమ కరువు తెలిసిన వ్యక్తిని, కష్టాలు తెలిసిన వ్యక్తిని ఒకసారి అయితే అనంతపురం జిల్లాకు వస్తే వేరుశెనగ పంట ఎండిపోతే దిక్కుదోచిన పరిస్థితిలో కనీసం పెట్టుబడికి డబ్బులు ఇమ్మంటే నేనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది. ఆ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. రాయలసీమలో నీళ్లు లేకపోతే కరువు వస్తే కడాన ఆ రోజు మీరు చూస్తే పశువులకు గడ్డి కూడా వేసుకోలేక, అవి వదిలించుకోలేక బాధపడతా ఉంటే పశువులకు క్యాంపులు పెట్టి వేరే ప్రాంతాల నుంచి వ్యాగన్స్ లో గడ్డి తీసుకొచ్చి ఆ పశువులను కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వ్యక్తిని నేనేనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకప్పుడు రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుందని, ఎడారిగా మారిపోతుందని, దీన్ని ఎవరూ కాపాడలేరని ఆ రోజు అందరం కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చాం. నేను మొన్న కూడా 95లో కూడా చూశాను. రాయదుర్గ నియోజకవర్గం ఎడారిగా మారిపోతా ఉంటే ఎడారిగా మారకుండా ఉండడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం కార్యక్రమాలు చేసిన సందర్భం. అందుకే ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాయలసీమ చరిత్ర తిరగ రాయగలుగుతామని ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒకప్పుడు రాయలసీమకు నీళ్లు రావన్నారు, కొంతమంది రాజకీయాలు చేశారు. ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు ఇక్కడ పెత్తందారులు ఉన్నారు, అందరూ పేదరు.
రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో అధిక సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న జోన్లను గుర్తించి అక్కడ ప్లాంట్లను అభివృద్ధి చేయాలని కోరారు. గ్రిడ్ స్టెబిలిటీని మరింత పెంచేలా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ BESS ను అభివృద్ధి చేయాలన్నారు. పునరుత్పాదక ఇంధనానికి పెద్దపీట వేయడం వల్ల కర్బన ఉద్గారాలు తగ్గడంతో పాటు గాలి నాణ్యత మెరుగుపడుతుందని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీలో భాగంగా హుజురాబాద్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఏం జరిగిందో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి తెలుగు రాష్ట్రాలు ముఖ్యమని, వివాదాల పరిష్కారానికి కమిటీ వేస్తున్నామని ఆయన చెప్పారు. అలాగే తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, రాష్ట్ర ప్రజలకు కుమ్మక్కు రాజకీయాలు కావాలా, సమస్యలు పరిష్కరించే పార్టీ కావాలా తేల్చుకోవాలని బండి సంజయ్ సూచించారు. అలాగే 42% రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకు కేటాయిస్తే భారత ప్రధాని మోదీ తాము ఒప్పిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. అక్కడ రాష్ట్ర మంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి గారు బండికచర్ల డిస్కషన్ జరగాలని చెప్పి ఈయన అయిపోయాడు. వాస్తవం ఏదో తెలిసినప్పుడు కూడా బయటకు వచ్చే ప్రయత్నం. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒకటే, బీఆర్ఎస్, కాంగ్రెస్. మన ఇద్దరం మీద అనుకోవాలి, మధ్యలో బీజేపీ వస్తే మనం తట్టుకోలేము. కాబట్టి నువ్వు నేనే తిట్టుకోవాలి, నువ్వు కొట్టినట్టే నేను వేసినట్టు చేస్తా. వీళ్ళిద్దరు ఒకటే పందా ఇద్దరు. ఇప్పుడు లోపల ఏం జరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాల్సిన బాధ్యత వారిది ఉంది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి, లేకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన విడుదల చేసింది. కనీసం దాని గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తలేరు, ఆ రాష్ట్ర మంత్రి చెప్తలేరు. ఎందుకంటే ఈ ఇష్యూను లాగి టైంపాస్ పాలిటిక్స్ చేయాలి, రాజకీయ లబ్ధి పొందాలి, బీజేపీని కేంద్రాన్ని బదనాం చేయాలి. నిన్న సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ సొంత ఎజెండాలతో సమావేశానికి పోయారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సొంత ఎజెండాలతో సమావేశానికి పోయారు. సొంత ఎజెండాతో సమావేశం పోతే వీళ్ళు అనుకున్న ప్రకారం ఎజెండా మీద చర్చించడం ఏ విధంగా సాధ్యమవుతుంది? అది 1 గంటలో, 2 గంటల్లో, 1 రోజుల్లో చర్చలు జరగడం సాధ్యం కాదు. ఎవరికి వారు ఎజెండా తీసుకోవడం. కేంద్ర ప్రభుత్వం ఎజెండా ఫిక్స్ చేస్తే మేము ఇది ఉంటారామని వీళ్ళంటారు, అది ఉంటారామని వాళ్ళంటారు. కేంద్రానికి ఏంది? 2 రాష్ట్రాలు ముఖ్యము. ఆ రాష్ట్రానికి అన్యాయం జరగదు, ఈ రాష్ట్రానికి అన్యాయం జరగదు. సమస్య సామరస్యపూర్వకంగా ఇది జరగాలి. ఒక మంచి ఆలోచన కేంద్రం. ఇలా కేంద్రం విజయం ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. నాపై ఏదైనా డ్రగ్స్ కేసు నమోదు ఉందా? అలాంటి కేసులతో నాకు సంబంధాలు ఉన్నట్లు ఆధారాలున్నాయా? అలాంటివి ఏమైనా ఉంటే దమ్ముంటే బయట పెట్టంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. నేరుగా తన ముందు నిలబడి మాట్లాడే ధైర్యం లేక సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లి చిట్చాట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్చాట్లతో వ్యక్తిత్వ హననానికి పాల్పడడం కేటీఆర్ రేవంత్ రెడ్డికి కొత్త కాదని కేటీఆర్ విమర్శించారు. ఇక తనపై అసత్య ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డిని కోర్టుకు లాగుతారని హెచ్చరించారు. తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. క్షమాపణలు చెప్పకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. కేటీఆర్ మానసిక పరిస్థితి బాగోలేదని టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లేదంటే తన బావ ఇచ్చిన స్క్రిప్టును గుడ్డిగా చదువుతున్నాడేమోనని అన్నారు. అందులో కుట్ర కోణం ఉండొచ్చని, కాబట్టి గుడ్డిగా నమ్మి ఆ స్క్రిప్ట్ చదవద్దని అన్నారు. కాబట్టి వాస్తవాలను తెలుసుకుని డేటాతో మాట్లాడాలని ఎద్దేవా చేశారు. అలా తెలుసుకుని మాట్లాడితే కొద్దో గొప్ప క్రెడిబిలిటీ ఉంటుందన్నారు. పాల్పడినటువంటి మీరు ఈ రోజు వచ్చి మేడిగడ్డ మీదకి చర్చ చేద్దామంటాడు. ఆయన మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు హయాంలో ఉన్నప్పుడు మేడిగడ్డ కూలింది, దాని మీద చర్చ చేద్దామని చెప్పి ప్రతిపక్షాలు ఆ రోజు మేము ఉన్నటువంటి వాళ్ళం పోయేటటువంటి ప్రయత్నం చేస్తే ఆపినటువంటిది మీరు ఈ రోజు వచ్చి పోదాంపా అని అంటున్నాం. అంటే మీకు మెంటల్ లేసిందని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటారు. కేటీఆర్
మీ మానసిక పరిస్థితి బాలేదు, లేకపోతే మీ బావ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ బ్లైండ్గా గిట్టే చదువుతున్నట్టున్నావు. దాంట్లో కుట్రకోణం ఉంటుంది, మీ రాజకీయంగా మిమ్మల్ని పతనం చేసేటటువంటి అంశం మాత్రమే ఉంటుంది. కాబట్టి గుడ్డిగా చదవకుండా కాస్త డేటాతోటి వాస్తవాలతోటి కొంచెం హిస్టరీని రిఫర్ చేసుకుంటా ముందుకు వస్తే మీకు కొద్దో గొప్ప క్రెడిబిలిటీ బతికేటటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప వేగ్గా మాట్లాడుకుంటా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు చేసుకుంటా ఇట్లనే గిట్ట ఉంటే మాత్రం నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, మీ చెల్లెలేమో మిమ్మల్ని వీక్ లీడర్ అంటుంది. మీరు వీకెండ్ పార్టీలు చేసుకున్న తర్వాత మెల్లగా నిద్రలేసి తర్వాత వారానికి ఒకసారి వచ్చి ఏదో ఛాలెంజ్ వదిలిపెట్టేసేయాలి, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రాపగేట్ చేయాలి, పైసలు సకాలంగా ఇచ్చేసేయాలి, మళ్ళీ మాయమైపోవాలి. ఒక్కసారి మీ సోషల్ మీడియా మాధ్యమాల్లో పనిచేసేటటువంటి పిల్లలకి ఒక నెల రోజుల పైసలు ఆపురి, మీ అసలు రూపం ఏందో బయటకు వస్తుంది. మేము చెప్పేదల్లా ఒకటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉంటున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి కేసీఆర్ గారు, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి లెక్క కేసీఆర్ గారు ఉంటున్నప్పుడు మరి ఆనాడు పిసిసి అధ్యక్షుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు సమ్మవూచీలు. ఆయన గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ మాజీ సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదవ్ గౌడ్ డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ రేపు చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మాజీ సర్పంచులు చేపట్టిన మహాధర్నాను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రేపు ఇందిరా పార్కులో నిర్వహించనున్న సర్పంచుల మహాధర్నాకు హైదరాబాద్ సెంట్రల్ జోన్ డెప్యూటీ కమిషనర్ ఐపీఎస్ శిల్పవల్లి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఈ మహాధర్నాలో సర్పంచుల ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చేసిన సర్పంచులు అప్పులు సప్పు చేసి వడ్డీలు పెరగడంతో అనేక మంది ఇబ్బంది అయి ఈ రాష్ట్రంలో సర్పంచులు చనిపోతున్న మా సర్పంచుల పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఒక కక్షపూర్వకమైన చర్య పూనుకోవడం వల్ల మా సర్పంచులు అనేక మంది చనిపోయారు. కాబట్టి మా సర్పంచులు రేపు 18వ తారీఖు ఇందిరా పార్కు దగ్గర సర్పంచుల మహాధర్నా ఉన్నది. ఈ మహాధర్నాకు విజయవంతం చేయాలని కోరుతూ, అయితే ఈ మహాధర్నాకు కూడా పోలీసు వారు అనుమతి ఇచ్చారు. కాబట్టి సర్పంచులను కూడా ఎక్కడ కూడా పోలీసు అధికారులు ఇబ్బంది పెట్టొద్దు, మా సర్పంచులను రానివ్వాలి. ఎందుకంటే మేము ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 18 నెలలు అవుతుంది. 18 నెలల సంధి అనేక సార్లు అధికారులకు అదేవిధంగా ప్రజాప్రతినిధులను వేడుకున్నాం, అనేక రకాలుగా కోరినాం. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు పెడతానని ప్రభుత్వం అనడం వల్ల మా సర్పంచులు ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి వారి రావాల్సిన పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం చెల్లించాలని ఒక డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర 18వ తారీఖు నాడు మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని మహాధర్నా కార్యక్రమం ఉంటుంది. శాంతియుతంగా గాంధీ మార్గంలో నిర్వహిస్తున్న ఈ మహాధర్నా కూడా అధికారులు కూడా మాకు సహకరించాలని కోరుతూ, ఎక్కడ కూడా ఏ సర్పంచ్ను కూడా అరెస్టులు చేయొద్దు, ఎందుకంటే మాకు అనుమతి వచ్చింది కాబట్టి ఇబ్బంది పెట్టొద్దని పోలీసు అధికారులను కూడా కోరుతున్నాం. ఈ మహాధర్నాని సర్పంచులందరూ కూడా విజయవంతం చేయాలి. ప్రభుత్వం కూడా తక్షణమే మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా చూడాలని వేడుకుంటున్నాం. సర్పంచుల మహాధర్నాకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు మా మద్దతు తెలిపాలి. మా సర్పంచులు అనేక మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. మా పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో హైటెన్షన్ నెలకొంది. చలో వేల్పూర్కు కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో వేల్పూర్లో భారీగా పోలీసులు మోహరించారు. డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి సహా ముఖ్య నేతలు గృహ నిర్బంధంలో ఉన్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కళ్ళు మూసుకుపోయి సోయి లేకుండా మాట్లాడుతున్నారని మానాల మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. దమ్ముంటే తనతో వేముల చర్చకు రావాలని మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. గల్ఫ్ కార్మికుల సమస్య పరిష్కారంలో ప్రభుత్వం వైఫల్యం ఉందనేది అవాస్తవం అన్నారు. ఇక ప్రశాంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత దేవేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఒక్క గల్ఫ్ బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదని కాంగ్రెస్ విమర్శించింది. ఇవాళ వేల్పూర్లో కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. अरे
నిర్మల్ జిల్లా కుబేరు మండలంలోని పల్సి గ్రామంలోని ఓ పాఠశాలలో ఆషాఢమాసం బోనాలు పండుగను విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు బోనాలను ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలో పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు, పోతరాజుల ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ పురం శెట్టి లింగయ్య మాట్లాడుతూ తెలంగాణ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బోనాల పండుగ అని, ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉందని తెలిపారు. బోనాల ఉత్సవాలు పల్లెల్లోనే కాకుండా విదేశాల్లో సైతం వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.